భారత జాతీయోద్యమం తొలి దశ 1885 నుండి 1905. 19వ శతాబ్దంలో కలకత్తా, మద్రాసు, బొంబాయి నగరాలు ఆంగ్ల విద్యా వ్యాప్తిలో చైతన్యవంతమయ్యాయి. 1866 దాదాబాయి నౌరోజీ లండన్లో భారతదేశ సమస్యలను చర్చించడానికి ఈస్ట్ ఇండియా అసోసియేషన్ ఏర్పాటు చేశారు. 1866 నుండి 1885 మధ్య కాలంలో సురేంద్రనాథ్ బెనర్జీ, ఎంజి రనడే, బద్రుద్దీన్ త్యాబ్జీ, కెసి తెలంగ్, జి సుబ్రహ్మణ్యం లాంటి వాళ్ళు మద్రాసు, కలకత్తా, పూనా, బొంబాయి మొదలైన నగరాలలో వివిధ సంఘాలను ఏర్పాటు చేసి భారతీయుల సమస్యలను చర్చించసాగారు. 1885 డిసెంబర్లో బొంబాయి నగరంలో డబ్ల్యూసి బెనర్జీ అధ్యక్షతన భారతదేశంలో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన 72 మంది ప్రతినిధులతో భారత జాతీయ కాంగ్రెసు సమావేశం జరిగింది. భారత జాతీయ కాంగ్రెసు వ్యవస్థాపకులు ఏవో హ్యూమ్ ప్రధాన పాత్ర పోషించారు. 1886లో స్థానిక సంస్థలకు ఎన్నికలు జరిగితే ఇందులో భారత జాతీయ కాంగ్రెస్ సంబంధించిన 436 మంది ప్రతినిధులను ఎన్నుకున్నారు. కాదంబరి గంగూలీ కలకత్తాకు చెందిన మొదటి మహిళా గ్రాడ్యుయేట్ ప్రతినిధి. లండన్లో జరిగే సివిల్ సర్వీస్ పరీక్షలు భారతదేశంలో నిర్వహించాలని మితవాదులు కోరారు. 1943లో బెంగాలులో భయంకరమైన కరువు సంభవించింది. పంటలు దెబ్బతిన్న సమయంలో రైతులు బఫర్ నిల్వ ఉంచుకొనుటకు బ్రిటిష్ ప్రభుత్వము అనుమతించలేదు. 1903లో స్వదేశీ ఉద్యమం ప్రారంభమైంది. 1903లో బెంగాల్ను తూర్పు, పశ్చిమ బెంగాల్గా విభజించాలని లార్డ్ కర్జన్ ప్రతిపాదించడం జరిగింది. 1905లో కర్జన్ బెంగాల్ను విభజన చేయడం జరిగింది. 1905 అక్టోబర్ 16న బెంగాల్ విభజన జరిగింది. స్వదేశీ ఉద్యమం కారణంగా బెంగాల్కు చెందిన ప్రఫుల్ల చంద్ర రే బెంగాల్ కెమికల్ వర్క్స్కి మంచి ఆదరణ లభించింది. 1905 కాంగ్రెస్ సమావేశంలో అతివాదులైన లాలా లజపత్ రాయ్, బాల గంగాధర తిలక్, బిపిన్ చంద్రపాలులు బెంగాల్ విభజన రద్దుతో పాటు సంపూర్ణ స్వాతంత్ర్యం, స్వరాజ్యాన్ని కోరుతూ ఉద్యమం చేయాలి అని భావించారు. ఈ సమయంలోనే బాల గంగాధర తిలక్ స్వరాజ్యం నా జన్మ హక్కు అనే నినాదం ఇచ్చాడు. 1907 సూరత్ భారత జాతీయ కాంగ్రెసు సమావేశంలో భారత జాతీయ కాంగ్రెసు 2 భాగాలుగా చీలింది. అదే అతివాదులు, మితవాదులుగా. ఆ విధంగా బాల గంగాధర తిలక్, లాలా లజపత్ రాయ్, బిపిన్ చంద్రపాల్ మొదలైనటువంటి వారు కాంగ్రెస్ నుంచి వైదొలగారు. 1915లో తిలక్ జైలు నుండి విడుదలై హోమ్ రూల్ ఉద్యమాన్ని నడిపిస్తున్న అనిబిసెంట్తో కలిసి ఉద్యమాన్ని మరల కొనసాగించారు. 1916 లక్నో ఒప్పందములో 2గా చీలిపోయిన భారత జాతీయ కాంగ్రెస్ వర్గాలు తిరిగి ఐక్యమయ్యాయి. 1914 మొదటి ప్రపంచ యుద్ధం ఆరంభమయ్యి 1919 వరకు దాదాపు 5 సంవత్సరాలు కొనసాగింది. ఇందులో బ్రిటన్, ఫ్రాన్స్, రష్యా ఒక కూటమి కాగా
దానికి వ్యతిరేకంగా జర్మనీ, జపాన్, ఇటలీ మరొక కూటమిగా యుద్ధం ఆరంభించడం జరిగింది. 1905 అక్టోబరు 16న బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా వచ్చిన గేయం వందే మాతరం. ఈ పాటతో భారతదేశ వ్యాప్తంగా వందే మాతర ఉద్యమం ఆరంభమైంది. బంకిం చంద్ర చటర్జీ రాసిన వందే మాతరం ఆనందమఠంలోనిది. 1900 అక్టోబర్ 16న బెంగాల్ విషాద దినంగా పాటించారు. బెంగాలులో వందే మాతరం పాడుతూ ర్యాలీలు చేస్తూ సాయంత్రం సమావేశానికి 75,000 మంది హాజరైనారు. ఈ సమావేశాలలో ఆనంద మోహన్ బోస్, సురేంద్రనాథ్ బెనర్జీలు ఉపన్యసించారు. 1902 సంవత్సరంలో ముట్నూరి కృష్ణారావు గారు మచిలీపట్నంలో కృష్ణా పత్రికను స్థాపించారు. 1907లో సంపాదకుడై 1945లో తాను చనిపోయేంత వరకు ఆ పత్రికను కొనసాగించడం జరిగింది. కృష్ణా పత్రికలో భారతదేశ స్వాతంత్ర్య ఉద్యమం వివిధ దశలు, వందే మాతరం, హోమ్ రూలు, సహాయ నిరాకరణ, శాసనోల్లంఘన, క్విట్ ఇండియా ఉద్యమాల గురించి ఈ పత్రికలో ప్రచారం చేశారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ JNR ఛానల్ MHBD.